మీరు ఎక్కడికి వెళ్ళినా మా ఆశ్రమంలో 3 సంవత్సరాల బట్టి నేను తిరుగుతున్నాను సార్. ఆ పింఛను లేదు, ఆ పిఎఫ్ మనీ ఇంత మటుకు రాలి. ఆప్కాస్కి వెళ్తుంటే ఆ కాగితాలు పక్కన పడేస్తున్నారు. ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము వస్తే ఇక్కడ కుదరదు, మున్సిపాలిటీకి వెళ్ళాలి. మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ ఉన్నదే కదమ్మా అక్కడ రాశారు, మరి మీ అత్తగారు వాళ్ళకి అందరికి తెలియదా, మేమేం చేస్తామని చెప్పి నా కాగితాలు పక్కన పడేశారు. నాకు ఆ పిఎఫ్ మనీ రావట్లేదు. ఎక్కడెక్కడ తిరిగినా నేను అప్పులు పాలైపోయి 50,000 వరకు అప్పులు చేసుకుని తిరిగాను సార్. 3 సంవత్సరాల బట్టి తిరుగుతున్నా. ఆ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆఫీస్కి వెళ్ళంటే అక్కడికి చేసి నేను కష్టపడి నా తిప్పలు నేను పడుతున్నాను సార్. నా వల్ల అయితే కార్డులో కనీసం నాకు ఇల్లు లేదు, నేను కూడా అద్దెకుంటున్నాను. మా అత్తగారు మా మామగారు కూడా మమ్మల్ని చూడరు, మా పిల్లల్ని చూడరు, నన్ను చూడరు. అసలు డబ్బులు కూడా ఇంత మటుకు రాలే. మా బాబుకి కూడా ఇవ్వలేదు. ఫస్ట్ చనిపోయిన రోజున ఏం చెప్పారంటే ఆఫీస్ వాళ్ళు పశువుల హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మా బాబుకి ఉద్యోగం ఇస్తారని చెప్పారు. 18 సంవత్సరాలు లేవు, వచ్చిన తర్వాత ఇస్తారన్నారు. ఇప్పుడు మా బాబుకే లేదు, నాకు ఏ ఆధారం లేదు. నాకు గవర్నమెంట్ ఫింక్షన్లో లేదు, రేషన్ కార్డు లేదు, ఫింక్షన్ రాయమన్నారు. రేషన్ కార్డు ఏమో రద్దు అయిపోయింది, ఆయన గవర్నమెంట్ జాబ్ చేశారంటున్నారు. ఆయన చేసింది వాచ్మెనే సార్. అయినా సరే మాకు ఏ ఇది లేదు, ఇల్లు లేదు. అద్దెకుంటే నేను 4,000 అద్దె కట్టుకుని ఉంటాను సార్. నేను మా పిల్లలిద్దరిని బతికించుకుంటున్నాను. నేను అలాగే హోటల్లో పనికి వెళ్తే తెల్లవారుజామున 5:30కి వెళ్తే సాయంత్రం వస్తాను. నాకు రేషన్ కార్డు కావాలి సార్. వాళ్ళు ఏమంటున్నారంటే ఆప్కాస్లో మా కాగితాలు వెళ్ళిపోయినాయి కదా, అక్కడే తీసుకోవాలన్నారు. వాళ్ళేమో అసలు కాగితాలు వెళ్ళి ఇస్తుంటే వాళ్ళు పక్కన పడేస్తున్నారు సార్. మా అబ్బాయి జాబ్ గురించి అసలు రాదు అని అంటున్నారు వాళ్ళు. అయితే కనీసం నాకు పిఎఫ్ మనీ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేశారు మా వారు. చేసిన ఆ పిఎఫ్ మనీ అని ఇప్పించండి అంటే అసలు అవి కూడా మాకు కాగితాలే తీసుకోవట్లేదు. ముందు మమ్మల్ని వెళ్ళంగానే కాగితాలు పక్కన పడేస్తున్నారు.